బీసీలకే పెద్దపీటట. మున్సిపల్ ఎన్నికల అత్యధిక సీట్లను కేటాయించిన పార్టీలట. వార్డులు డివిజన్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ 53% అట, బీఆర్ఎస్ 53%, బీజేపీ 49% అట. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం, బరిలో అభ్యర్థులపై స్పష్టత అట. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీసీలకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీ సామాజిక వర్గానికి పెద్దపూట వేశాయట. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలో వార్డులు, మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్లకు అభ్యర్థులుగా సింహభాగం బీసీలకే ఎంపిక చేశాయి. అధికార కాంగ్రెస్ 53.71% సీట్లను బీసీలకు కేటాయించగా విపక్ష బీఆర్ఎస్ కూడా దాదాపు అంతే శాతం అంటే 53.79%లో బీసీలకు మున్సిపల్ పోరులో రంగంలోకి దించింది. ఇక బీజేపీ కాస్త తక్కువగా 49.89% సీట్లు బీసీలకు కేటాయించింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఆయా సీట్లలో తలపడే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. బరిలో మిగిలింది ఎవరో స్పష్టత వచ్చింది. ఇదిలా ఉండగా బీసీల తర్వాత ఎస్సీలకు కాంగ్రెస్ 19% సీట్లను, బీఆర్ఎస్ 18.66%, బీజేపీ 15.80% సీట్లు కేటాయించగా ఇక ఎస్టీలకు పాలక విపక్ష పార్టీలు రెండు సమన్వయంగా 7.66% అట. బీఫామ్లపై బహి అట. అమనగల్లులో బీఆర్ఎస్ వర్గ పోరాట. జహీరాబాద్లో ఆ పార్టీ ఎమ్మెల్యే మాణిక్ రావుకు నిరసన సెగట. ఈ సీట్లు కేటాయించగా బీజేపీ 7.5% సీట్లను ఆ వర్గానికి కేటాయించిందట. ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులు, 7 కార్పొరేషన్లో 414 డివిజన్లు కలిపి మొత్తం 2996 ఉన్నాయట. బీసీలకు పోటాపోటీగట. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీసీలకు ఇస్తామన్న 42% రిజర్వేషన్లకు మించి సీట్లు కేటాయించాయి. కొన్ని జిల్లాల్లోనైతే అధికార కాంగ్రెస్ భారీగా సీట్లు కేటాయించింది. ఉదాహరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 67.66% సీట్లలో బీసీల అభ్యర్థులను బరిలోకి దించింది. బీఆర్ఎస్ కూడా 60% సీట్లను బీసీలకు కేటాయించింది. బీజేపీ మాత్రం బీఆర్ఎస్ కంటే 1% అదనంగా 61% సీట్లు కేటాయించిందట. మరికొన్ని చోట్ల పాలక పక్షం కంటే ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది. ఉదాహరణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీలో 294 వార్డులు ఉండగా ఇక్కడ బీఆర్ఎస్ 127 మంది బీసీలకు టిక్కెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ 121 మందికి బీసీలకు బరిలో దించిందట. అలాగే బైన్సా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 46% వార్డులు బీసీలకు ఇవ్వగా కాంగ్రెస్ 26% ఇచ్చిందట. ఇక నిర్మల్లో బీజేపీ బీసీలకు ఏకంగా 90% సీట్లు కేటాయించగా బీఆర్ఎస్ 71%, కాంగ్రెస్ 57% సీట్లు ఇచ్చాయట. ఇప్పుడు ఇదో రకమైన విజయం అనుకోవచ్చు. ఎందుకంటే బీసీలకి ఇప్పటి వరకు ఎవడు పట్టించుకోలేని స్థితి నుంచి ఈరోజు వాళ్ళకే టికెట్ ఇచ్చే స్థాయికి బీసీ నినాదం బాగా వెళ్ళింది ప్రజల్లోకి. ప్రధానంగా ఇప్పుడు పార్టీలు కూడా బీసీలకు టిక్కెట్లు ఇవ్వకపోతే గెలిచే పరిస్థితి లేదనే కాడికి తీసుకొచ్చారు. కానీ ఆ 42% రిజర్వేషన్ అనేది అది వదిలేయాలి. ఈ కంప్లీట్గా 42% రిజర్వేషన్ వదిలేసి ఇప్పుడు 42% రిజర్వేషన్ వదిలేస్తేనే దాదాపు 54, 56%, 57% రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉన్నారు అన్ని పార్టీలు కూడా. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లకు పరిమితం కాదు. ఇప్పుడు జనాభా దామాష ప్రకారం అంటే జనాభా ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇప్పుడు రిజర్వేషన్ కల్పించాలి. ఈ 42% లేదు. ఇప్పుడు 56% వాళ్ళు ఇప్పటి వరకు కులగణన పేరుతో 56% బీసీలు ఉన్నట్టుగా వాళ్ళు నిర్ధారణ చేశారు. సో 56% ఇవ్వాల్సిందే. ఇప్పుడు 42% కాదు. ఇప్పుడు వీళ్ళకి భయం పట్టుకుంది. బీసీలు లేకపోతే గెలిచే పరిస్థితి లేదనే కాడికి 3 పార్టీలు వచ్చినాయి. పోటాపోటీగా అన్ని చోట్ల కూడా బీసీ అభ్యర్థులు నిలబెట్టిన పరిస్థితి. సో ఇదే రకంగా కొనసాగితే కనుక ఖచ్చితంగా 56% ఇవ్వాల్సిన పరిస్థితే. రేపన్న రోజు జనాభా దామాష ప్రకారం 56% ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ రావాలి. 42% నినాదమే లేదు. 56% రిజర్వేషన్ జనాభా దామాష ప్రకారం ఎంతమంది ఉన్నారో అంతమంది.